యాక్ట్ కింద రాబరీ స్నాచింగ్ కింద ఒకటి కేసు బుక్ అయింది. తర్వాత సేమ్ 24లో మహారాష్ట్రలో హింగోలి డిస్టిక్లో కూడా అది ఆర్మ్స్ యాక్ట్ కింద ఒకటి కేసు బుక్ అయింది. అక్కడ కిడ్నాపింగ్ చేశారు. ఒక పొలిటికల్ పర్సన్కి కిడ్నాపింగ్ చేసి, పొలిటికల్ కమ్ బిజినెస్ పర్సన్కి కిడ్నాప్ చేసి అది ఎక్స్టార్షన్ చేశారు. సో ఇది పాత రికార్డ్ ఉంది. ఇప్పుడే రీసెంట్గా కూడా మన ఒక మొయినాబాద్ పిఎస్లో ఒక బైక్ థెఫ్ట్లో మేము 3 అక్యూజ్కి అప్రిహెండ్ చేశాము. తహా, తర్వాత జుబేర్ అండ్ ఇంకా ఆమీర్, ఈ 3కి అప్రిహెండ్ చేశాము. అప్పుడు ఇది ముదస్సిర్ హుసేన్ అప్పటి నుంచి అబ్స్కాండింగ్లో ఉన్నారు. మన రెగ్యులర్గా వాచ్ పెట్టాము. సో ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఇది ఆర్మ్స్ వెపన్, ఇది దేశీ కట్ట తీసుకుని ఇక్కడ ఏదైనా రాబరీ చేయడానికి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వచ్చారు. అండ్ మన ఇన్ఫర్మేషన్ పైన వాళ్ళకే అప్రిహెండ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన మైరాదేవ్ పోలీస్ పిఎస్ లిమిట్లో అది కేసు బుక్ చేసి మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇప్పటి వరకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ముదస్సిర్ హుసేన్, ఈ ఆమీర్ ఖాన్ ఇద్దరు ఈ వెపన్స్ మహారాష్ట్ర నుంచి తీసుకొని వచ్చారు. వాళ్ళ గ్యాంగ్ మెంబర్, అసోసియేట్ మెంబర్ వాళ్ళకి ఇచ్చారు. సో మిగతా గ్యాంగ్ మెంబర్కి అప్రిహెండ్ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైనా ఈ గ్యాంగ్ లీడర్ ఉన్నారు వాళ్ళు కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి కూడా అప్రిహెండ్ చేస్తాము. ఈ వెపన్ సోర్స్ ఇక్కడ ఉంది అది కూడా మేము ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ రెగ్యులర్గా మన పబ్లిక్లో, మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి బాధ్యత ఉంది. ఈ శాంతి భద్రత మెయింటైన్ చేయడానికి రెగ్యులర్గా ఈలాగా ప్రివెన్షన్ ఆపరేషన్ కూడా రెగ్యులర్గా జరుగుతుంది. ఈ ప్రివెన్షన్ ఆపరేషన్లో ఇది మన ఈరోజు సక్సెస్ దొరికింది. ఇది బోత్ క్రిమినల్స్ హార్డ్ కోర్ ఉన్నారు, వాళ్ళకి ఈరోజు మన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించేస్తాము. ఫర్దర్గా పోలీస్ కస్టడీ తీసుకొని వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. సో ఈ కమెండబుల్ వర్క్ చేయడానికి మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేంద్ర, ఎస్ఐ జాయద్ అండ్ ఎంటైర్ జూబ్లీ హిల్స్ టీమ్ ప్లస్ మన మైరాదేవి పోలీస్ స్టేషన్ అందరికీ మేము మన సిపి సజ్జనా సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపి సజ్జనా సార్ మేము అప్రిషియేషన్ చేస్తాము. తర్వాత ఇది హైదరాబాద్ సిటీ పోలీస్ పబ్లిక్లో కూడా ఈ శాంతి భద్రత కోసం ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ కంట్రోల్ కోసం రెగ్యులర్గా పని చేస్తూ ఉన్నాను. ఎవరైనా ఈ క్రిమినల్స్, ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఈ శాంతి భద్రత డ్యామేజ్ చేస్తున్నారు, ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళపైన కూడా నిఘా పెట్టి ఉన్నారు. సో మన పబ్లిక్లో కూడా మన సైడ్ నుంచి ఏదైనా ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సొసైటీలో ఉన్నారు, ఏదైనా క్రిమినల్ గురించి మీ దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇమీడియట్గా మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు లోకల్ పోలీసులు ఇవ్వండి, వాళ్ళపైన స్ట్రిక్ట్గా యాక్షన్ చేస్తాం. థ్యాంక్ యూ.